ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరం సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొనుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ప్రకటన 22:17 అందరం కలిసి చదువుకుంటాం. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొన్న వాణ్ణి రానిమ్ము, ఇచ్చించు వాణ్ణి జీవజలములను ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున మరొకసారి మీ పాదములు చెంచేరి వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. హృదయపూర్వకంగా మీ సన్నిధిని మిమ్మల్ని ఆరాధించే ఆధిక్యత మీరు మాకు దయచేసినందుకు వందనములు. మా పరలోకపు ప్రధాన యాజకుడుగాను, నీతిని బట్టి తీర్పు తీర్చే న్యాయాధిపతిగాను మీరు మాకున్నందుకై వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. మిమ్మల్ని బట్టి మాకు కలిగిన ఆశీర్వాదాలన్నింటిని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ ఉంటున్నాం. దయగలిగినటువంటి తండ్రి, మేలుకే మీరు జ్ఞాపకం చేసుకున్నాము, మీ కృపకు మమ్మను పాత్రలుగా చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. కూడి వచ్చిన లాభదాయకంగా ఆశీర్వాదకారణంగా చేయండి. చదువుకున్న లేఖన భాగాలు తిరిగి మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరే విరిచి ఆశీర్వదించి మాకు వడ్డించండి. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మా కన్నులు తెరవమని యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవుడు, ఏలుచున్నటువంటి దేవుడు. ఆయన రాజ్యం శాశ్వతమైనటువంటి రాజ్యం, మహిమ కలిగినటువంటి రాజ్యం. మొదటి తెస్సలోనిక 2:11 వచనం ప్రకారంగా తన రాజ్యమునకును మహిమకు మనల్ని పిలిచిన దేవుడు ఆయన. కేవలం రాజ్యంలో ప్రవేశం మాత్రమే కాదు, రాజ్య సభ్యులుగా ఉండడం మాత్రమే కాదు, ఆ రాజ్యం యొక్క మహిమను మనం అనుభవించాలని కోరుతున్నటువంటి వాడు. ఆయనతో పాటు సింహాసనాసీనులుగా ఉండాలని ఆశపడుతున్నటువంటి దేవుడు. కనుక ప్రవేశం మాత్రమే కాక ఆ మహిమలో, మహిమ రాజ్యంలో దేవుడు మనకి ఇవ్వాలని కోరుతున్నటువంటి స్థానం కొరకైన ఆశ మన జీవితాల్లో కలిగిన వారంగా ఉండాలి. దేవుడు మనల్ని ఆశించిన స్థాయిలోనికి మనం వెళ్ళేదాని కొరకు మనం కృషి చేయాలి, పని చేయాలి. అటువంటి బాధ్యతల్లో ఒక బాధ్యత ఏంటి అంటే, ఆయన మహిమలోనికి మనం చేర్చబడ్డానికి, మహిమ రాజ్యంలో మహిమగల స్థానంలో మనం ఉండడానికి మన మీద దేవుడు పెట్టినటువంటి బాధ్యతల్లో ఒక బాధ్యత ఏంటనంటే, ఆ రాజ్యం యొక్క రాక కొరకై ప్రార్థించాలి. పరలోక ప్రార్థనలో ప్రభు వారికి నేర్పిస్తూ వచ్చాడు, నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంచినాడు. నీ రాజ్యం వచ్చునుగాక అన్నటువంటి మాట ఏదో చిలక పలుకులుగా పలకటం కాదు, కానీ హృదయపూర్వకంగా పలకాలి. హృదయపూర్వకంగా మాటలు మన నోటి నుంచి రావాలి. ఆ రీతిగా రావాలి అని అంటే 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అందులో ప్రస్ఫుటంగా మనకు కనపడతాయి. ఒకటి, ఆ రాజ్యం కొరకైన ఆశ. ఆ రాజ్యం కొరకైనటువంటి ఆశ మనలో ఉండాలి.
సర్వసాధారణంగా ఎప్పుడు ఉంటుంది ఆశ? ఆ రాజ్యం కొరకైన ఆశ ఎప్పుడు ఉంటుంది? మానవులంగా మనకున్న నైజం ఏంటంటే ఏది చూస్తామో అది ఆశిస్తాం, ఏది కనపడుతుందో దాన్ని ఆశిస్తాం. కనుక ఇప్పుడు నీ రాజ్యం వచ్చునుగాక అని మనం చెప్పాలి అనంటే నిజమైనటువంటి ఆశను మనం వ్యక్తపరిచే వాళ్ళంగా ఉండాలి. ఆ ఆశను వ్యక్తపరుస్తున్నాము అనంటే ఆ రాజ్యం యొక్క మహిమ, దాని యొక్క విలువ, దాని ప్రశస్తత, దాని ప్రాముఖ్యతను చూచిన వారంగా ఉండాలి. ఒకవేళ నిజంగా నువ్వు చూడగలిగితే, ఆ రాజ్యం యొక్క మహిమను నువ్వు చూడగలిగితే ఏమనుకుంటావో తెలిసిన, ఎంత త్వరగా పోతే బాగుండు అనిపిస్తుంది. ఆ రాజ్యంలోనికి ఎంత త్వరగా మనం వెళ్ళిపోతే బాగుండు, ఈ పాపిష్టి లోకంలో ఇంకా ఎంతకాలం ఉండాలి అన్నటువంటి ఆశ మనకు కలుగుతుంది. కనుక మొట్టమొదటిగా నీ రాజ్యం వచ్చునుగాక అని చెప్పేటువంటి వ్యక్తుల్లో ఈ ఆశ వాళ్ళల్లో కనపడాలి. ఈ ఆశ కనపడాలంటే ఆ రాజ్యాన్ని, ఆ రాజ్యం యొక్క మహిమను చూచిన వాళ్ళుగా ఉండాలి. రెండవది, నీ రాజ్యం వచ్చునుగాక అని చెప్తున్నప్పుడు రెండవ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఆశించడం మాత్రమే కాదు, ఆ రాజ్యంలో ప్రవేశించడం కొరకైనా సిద్ధపాటు కలిగిన వారుగా కూడా ఉండాలి. మనం ఆశపడవచ్చు, కానీ సిద్ధపాటు లేకపోతే ఏమవుతుంది చెప్పండి? దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ రాజ్యంలోనికి సిద్ధపాటు లేని వాళ్ళు ప్రవేశించలేరు. కనుక సిద్ధపాటు అవసరం. ఆ సింహాసనం కొరకై, అధికారం కొరకై, కిరీటం కొరకై, దేవుడు నీ విషయంలో ఆశించిన స్థానం కొరకైనా సిద్ధపాటు నీకెంతో అవసరమైనటువంటి విషయం. కనుక నీ రాజ్యం వచ్చునుగాక అని చెప్పేటువంటి వారు ఈ రెండు విషయాలు వారి జీవితంలో కనపడుతుంది. ఒకటి, ఆ రాజ్యం కొరకైన అపేక్ష వాళ్ళల్లో ఉంటుంది. రెండవది, ఆ రాజ్యం కొరకుగా తమను తాము సిద్ధపరుచుకుంటున్నటువంటి వ్యక్తులుగా వాళ్ళు ఉంటారు. అయితే అపవాదికి బాగా తెలుసు, ఆ రాజ్యం యొక్క ప్రవేశాన్ని వాడు అడ్డుకోలేడు, కానీ ఆ రాజ్యంలో ప్రవేశించేటువంటి మన మహిమ విషయంలో వాడు అడ్డుకునేవాడుగా ఉంటాడు. ఎందుకనంటే వాడు ఆశించింది అదే. మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుంటాను, సభాపర్వతం మీదకి ఎక్కుతాను అని అనుకున్నాడు. వాడు ఆశించిన స్థానం వాడికి దొరకలేదు, త్రోయబడ్డాడు, నేల మీదకి వచ్చాడు. నేల మీద ఉంటే పర్వాలేదు, చివరికి వాడు పాతాళంలోకి ఒక మూలను నెట్టివేయబడబోతున్నాడు. ఇది వాడి గతి. అయితే ఆ ప్రభు వాడికి ఇవ్వకపోగా సాధారణమైన, సామాన్యమైన, మంటి పురుగులమైన మనకు ఆ మహిమని ఇవ్వాలని కోరుతున్నాడు. కనుక వాడికి చాలా ఉక్రోషం. ఒకటి ఏంటంటే వాడికి దొరకలేదు, మనకు దొరుకుతుంది. అందుచేత వాడు ఒక కంకణం కట్టుకున్నాడు. ఏంటంటే ఈ స్థానం వాళ్లకు దొరకకూడదు, ఈ మహిమ వారికి రాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఆ మహిమలోనికి మనం ప్రవేశించకుండా, దేవుడు ఆశించినటువంటి ఆ స్థాయిలోనికి మనం రాకుండా వాడు మనల్ని అడ్డుకుంటాడు. ఆ అడ్డుకునేటువంటి ప్రక్రియలో వాడు చేసేటువంటి మొదటి పని ఏంటి అనంటే వాడి రాజ్యంలో ఉన్న మహిమను మనకు చూపిస్తాడు. చూడు, ఒకవేళ నన్ను నమ్ముకుంటే, నన్ను ఆశిస్తే నిన్ను ఏ స్థాయిలో నేను పెడతానని ఈ లోక రాజ్యం యొక్క మహిమను వాడు చూపిస్తాడు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం యేసు ప్రభువు వారికే చూపించాడు వాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి. ఎవరికి చూపిస్తున్నాడు? యేసుప్రభువు వారికే చూపిస్తున్నాడు. మిగిలిన ఎత్తైన కొండ మీదకి తీసుకువెళ్ళి లోకరాజ్యాలు వాటి మహిమంతా చూపించి అంటున్నాడు, ఒక్కసారి నువ్వు నాకు సాగిలి పడితే ఇవన్నీ నీకు ఇచ్చేస్తానన్నాడు. యేసు ప్రభువునే శోధించినటువంటి వాడు మనల్ని శోధించడా? ఈ దినాన లోక మహిమ చేత నేను ప్రభావితం కాలేదు అని చెప్పబడుతున్న వ్యక్తులు ఉన్నారంటారా? లోక మహిమ చేత నేను ప్రభావితం చేయబడడం లేదు,
లోకం నాకు పెంటతో సమానంగా కనపడతా ఉంది. దేవుని రాజ్యాన్ని చూడగలుగుతున్నాను, ఆ మహిమను చూడగలుగుతున్నాను అని చెప్పగలిగినటువంటి వారు ఉన్నారా? ఉంటే ధన్యులే అని చెప్పాలి. ఇది నాన్న విశ్వాసులని చెప్పబడుతూ ఉన్నారు, కానీ లోకం చేత, లోకంలో ఉన్న మహిమ చేత ప్రభావితం చేయబడుతున్న వ్యక్తులే చాలామంది కనపడతారు మనకు. దాని బారిని తప్పించుకొని ఆ శోధ నుండి బయటపడుతున్నటువంటి వ్యక్తులు కేవలం వేళ్ల మీద మనం లెక్క పెట్టవచ్చు. వాళ్ళ జీవితాలు చాలా భిన్నంగా కనపడతాయి. రూపాంతరపరచబడిన జీవితాలుగా వారి ఉంటాయి. వారెంత మాత్రం లోకాన్ని ప్రేమించరు, లోకం వైపు చూడరు, లోకాన్ని ఆశించరు. కారణం ఏంటంటే వారి మనోనేత్రాలు వెలిగించబడినవై వారు దేవుడు సిద్ధపరుస్తున్నటువంటి ఆ రాజ్యం యొక్క మహిమను వారు చూడగలిగినటువంటి వారుగా ఉంటారు. అందుచేత మనం ఈ విషయంలో జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఎందుకు దేవుని రాజ్యం మహిమను చూడలేకపోతున్నాం? ఆయన సిద్ధపరుస్తున్న రాజ్యం యొక్క విలువ ఎందుకు మనకు తెలియట్లేదు? ఎందుకు దాని ప్రశస్తత మనకు తెలియదు? ఎందుకు దాని కొరకైన ఆశ మన హృదయాల్లో కలగటం లేదు అనంటే నీవు అంధుడిగా చేయబడి ఉండాలి. ఒకవైపు లోకరాజ్యాల మహిమను సాతానుడు చూపించడం మాత్రమే కాకుండా దేవుని రాజ్యం యొక్క మహిమ విషయంలో వాడు మనల్ని అంధులుగా చేస్తాడు. కొలస్సీలకు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:4 యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగచేశాడు. ఆయన మహిమను గుర్చిన జ్ఞానం లోకానికి తెలియకుండా ఉండడానికి, ఆయన రాజ్యం యొక్క మహిమ లోకం చూడకుండా ఉండడానికి సాతానుడు అంధులుగా చేస్తాడు. అందుచేతనే ఈ లోకమే చాలా గొప్పదిగా, ఈ లోకమే చాలా మహిమ కలిగిందిగా మనకు కనపడుతుంది. లోకము దాని యొక్క పోకడల చేత మనం ఆకర్షించబడేదిగా ఉంటాం. వాస్తవానికి లోక రాజ్యాలకి మహిమ ఉందంటారా అని ఆలోచన చేస్తే బైబిల్ చాలా స్పష్టం చేస్తుంది. ఏమని చెప్తుంది చెప్పండి? లోకము దాని ఆశలు గతించిపోతాయి. 1 యోహాను 2:17 ప్రకారం లోకము దాని ఆశలు గతించిపోయాయి. అంటే లోకరాజ్యముల మహిమ గతించిపోతుంది. పాసెత్ అవే, గతించిపోతుంది. 1 కొరింథీ 7:31 చెప్తాడు, ఈ లోకపు నటన గతించుచున్నది. లోకం యొక్క మహిమ నటన అంట. నటన అంటే అర్థం ఏంటి? నటన అంటే అర్థం ఏంటి చెప్పండి? అది ఉన్నట్టుగా కనపడుతుంది కానీ ఉండదు అని. దాన్నే భ్రమ అంటాం. భ్రమపరిచేది. ఇది మహిమ అనుకొని దేని విషయంలో నువ్వు ప్రాకులాడుతున్నావో, దేని వైపు చూస్తున్నావో, దేని కొరకు తాపత్రయపడుతున్నావో, దేని కొరకు నీ సమయమంతా వెచ్చిస్తూ ఉన్నావో, ఇది ఉంటే నాకు చాలు అన్నటువంటి భ్రమలో బ్రతుకుతున్నావో, గుర్తుపెట్టుకో, ఇట్స్ ఎ డ్రామా, నటన. తాత్కాలికంగా కనపడుతుంది కానీ అదొక దినాన ఉండబోదు. దేవుడు ఈ లోకంలో ఉన్నదంతటినీ కూడా ఆయన నాశనం చేయబోతున్నాడు. పేతురు రాస్తూ చెప్తాడు కదా, భూతములు మిక్కుటమైన వేంద్రంతో లయమైపోతాయి. లోకము దానిలోనున్న కృత్యములన్నీ కూడా కాలిపోతాయి. 1 సమూయేలు 2:10 చాలా భయాన్ని గొల్పించేటువంటి మాట ఒకటి ఉంటుంది. చూడండి, ఆ మాట చదువుతాం మనం. సమూయేలు 1 గ్రంథం 2వ అధ్యాయం. సమూయేలు 1 గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అందరికి కలిసి చదువుతాం. 2వ అధ్యాయం 10వ వచనం. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు, పరమండలంలో నుండి ఆయన వారిపైన ఉరుము వలె గర్జించును, లోకపు సరిహద్దుల్లో ఉండువారికి ఆయన తీర్పు తీర్చును. లోకపు సరిహద్దుల్లో ఉండువారికి ఆయన తీర్పు తీర్చును. ఇంకో మాటలో చెప్పాలంటే, దిస్ వరల్డ్ ఈజ్ అండర్ జడ్జిమెంట్. దేవుని యొక్క తీర్పు క్రింద ఉంది. ఇది దేవుని యొక్క తీర్పు క్రింద.
తీర్పు క్రిందకు ఉంది అని అంటే తీర్పుకు ఎవరు వస్తారు చెప్పండి? తీర్పులోనికి ఎవరు వస్తారు? మంచోళ్ళు వస్తారా, చెడ్డోళ్ళు వస్తారా, నీతిమంతులు వస్తారా, అనీతిమంతులు వస్తారా? ఎవరు వస్తారు? తప్పు చేసినప్పుడే కదా మనం తీర్పులోనికి వస్తాం. దేవుని యొక్క తీర్పు కొరకు, దేవుని యొక్క ఉగ్రత కొరకు ఈ లోకం కాచుకొని ఉంది. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతాం. మొదటి రాజులు 2వ అధ్యాయం 10వ వచనంలో, ఈ లోకంలో దేవుడు వసించడు. దేవుని ప్రజెన్స్ ఉండదు. ఒకవేళ నువ్వు ఉండాలని అనుకున్నా దేవుని సన్నిధిని నువ్వు అనుభవించలేవు. ఆయన లోకంలో ఏమాత్రం కూడా వసించబోవటం లేదు. ఇచ్చి లోకము, దాని మహిమ నీకేమి ప్రయోజనకరం చెప్పు? గతించిపోయేది, నశించిపోయేది, కాల్చివేయబడేది, దేవుని తీర్పులోనికి వచ్చేది, దైవ సన్నిధి లేకుండా ఉండేటువంటి లోకాన్ని అపవాది మనకు చాలా మహిమ కలిగినటువంటి రాజ్యంగా చూపిస్తాడు. ఆ భ్రమలో పడిపోయి దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తున్నటువంటి నిత్య రాజ్యాన్ని గురించినటువంటి ఆ ఆధిక్యతను పోగొట్టుకునేటువంటి వాడుగా ఉంటావు. 145వ కీర్తన, కీర్తనలు 145, 12వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. 145వ కీర్తన 12వ వచనం అందరికి కలిసి చదువుతాం. నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ భక్తులు నీ రాజ్య ప్రభావాన్ని గూర్చి చెప్పుకుందరు. దాని గ్లోరీ, దాని మహిమ, దాని ప్రభావం ఎవరికి తెలుస్తుంది? ఆయన భక్తులకు తెలుస్తుంది. వారికి ఆయన మహిమను దేవుడు చూపిస్తాడు. అంత మాత్రమే కాదు, 13వ వచనంలో రాస్తున్నాడు, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు కూడా ఉంటుంది. ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం, ఆయన రాజ్యం తరతరములు ఉంటుంది. అది ప్రభావం గల రాజ్యం. ఇట్స్ ఎ గ్లోరియస్ కింగ్డమ్, ఇట్స్ ఎ ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్. హెబ్రీ 12వ అధ్యాయం 28వ వచనంలో, ఆ రాజ్యం ఎన్నడూ కదిలించబడదు. ఏమాత్రం కదిలించబడనటువంటి రాజ్యం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, చెప్పండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం. ఒకసారి ఆలోచించండి. దేవుడు ఈ రాజ్యాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఎప్పటి నుంచి సిద్ధం చేస్తున్నాడంట? సొలొమోను 7 సంవత్సరాల మందిరాన్ని కట్టాడు. 2 లక్షల మందితో కట్టాడు. ప్రతిదినం 2 లక్షల మంది పనిచేశారు. సొలొమోను కట్టిన మందిరమే చాలా బ్రహ్మాండమైనటువంటి మందిరము అని పిలువబడింది. అలాగైతే దేవుడు తన రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఎప్పటి నుంచి అంట? లోకం పుట్టింది మొదలుకొని సిద్ధం చేస్తున్నాడంట. దేవుడు స్వయంగా సిద్ధం చేస్తూ, లోకం పుట్టినప్పటి నుంచి సిద్ధం చేస్తూనే ఉంటే ఎంత మహిమగల రాజ్యంగా ఉండబోతుంది ఒకసారి ఆలోచించి. ఎంత గొప్పదిగా ఉండబోతుందో ఒకసారి నువ్వు ఆలోచించి. అది నీకు నాకు ఇవ్వాలనుకుంటున్నాడు. అట్టి రాజ్యాన్ని ఆయన నీకు నాకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఇది నాన్న దేని మీద మన దృష్టి ఉంది? నీ రాజ్యం వచ్చునుగాక అని నువ్వు ప్రార్థించాలి అని అంటే ఈ రాజ్యాన్ని కూర్చున్న వెలిగింపు నీకుంటే కదా. అది ఎంత ప్రశస్తమైందో, ఎంత ప్రాముఖ్యమైందో, ఎంత మహిమ ఉట్టిపడుతుందో ఆ రాజ్యంలో అన్న సంగతిని చూడగలిగితే కదా. అప్పుడు కదా మనం ఆశించేది, అప్పుడు కదా నిజమే ప్రభు అది నాకు కావాలని కోరుకునేది, ఎంత త్వరగా వస్తే బాగుండునని ప్రార్థించేది. ఇది నా విశ్వాసులమైనటువంటి మనం మన వ్యక్తిగతమైన జీవితాలను ఆలోచించుకోవాల్సినటువంటి అవసరత ఎంత ఉంది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ అంటాడు, మీ మనోనేత్రాలు వెలిగించబడినందున మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో అది మీకు తెలియాలి. దేవుడు మనల్ని పిలిచాడు. దేనికి పిలిచాడు?
మొదటి తెస్సలోనిక 2:11 ప్రకారంగా తన రాజ్యమునకును మహిమకు మిమ్మును పిలిచిన దేవుడు. ఆ రాజ్యంలో ప్రవేశం మాత్రమే కాదు, మహిమలో మనం ఆయనతో కూడా ఉండాలి, ఆయనతో కలిసి మనం పాలించాలి. అందుకొరకు పిలిచాడు దేవుడు. ఆ పిలుపులో నిరీక్షణ ఉంది. అది ఎలా కనపడుతుంది నీకు అనంటే, నీ మనోనేత్రాలు వెలిగించబడితే. మనోనేత్రాలు వెలిగించబడుట అనంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే విశ్వాసము అనే చెప్పవచ్చు. హెబ్రీ 11:1 విశ్వాసానికి నిర్వచనం చెప్తూ చెప్పాడు కదా, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువైంది. అదృశ్యమైనటువంటి వాటిని, మహిమగల వాటిని, దేవుడు సిద్ధపరుస్తున్న నిత్య రాజ్యాన్ని చూడగలిగిన కన్నులే విశ్వాసం అంటే. సో దేవుని బిడ్డలమైనటువంటి మనం నిజంగా వెలిగించబడ్డాము అన్నదానికి రుజువు ఏంటంటే, ఆత్మ సంబంధమైన సంగతులను చూచేటువంటి దృష్టి నీకు కలుగుతుంది. గుడ్డివాడిగా ఉండవు, మనోనేత్రములు మూయబడిన స్థితిలో ఉండము, సాతాను చేత అంధత్వం చేత మొత్తబడిన వారుగా ఉండము, లౌకిక రాజ్యాల యొక్క మహిమ చేత ఆకర్షించబడేవారుగా ఉండము. ఎందుకంటే కంపేర్ చేసుకొని చూసుకుంటాము. ఈ రాజ్యం యొక్క మహిమ, ఆ రాజ్యం యొక్క మహిమ రెండింటినీ చూడగలం గనక మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఈ లోక రాజ్యముల విషయాల్లో నువ్వు ఇచ్చేటువంటి కామెంట్ ఎట్లా ఉంటుంది? భక్తుల జీవితాలు చాలామంది మనం చూడవచ్చు. అబ్రహామే తీసుకోండి, ఆదికాండం 13:4 ఆయన గురించి రాయబడింది. అబ్రహాము మిక్కిలి ధనవంతుడు, పశువులు, వెండి, బంగారము, ఆస్తిపాస్తులు, దాసదాసులు కలిగి మిక్కిలి ధనవంతుడై ఉండెను అని రాయబడింది. 18:1 వస్తే అబ్రహాము గుడారవాసి అని చెప్పబడుతుంది. ఎండవేళ గుడారాన కూర్చున్నాడు. తను వెండి, బంగారాలు, ఆస్తిపాస్తులు, విస్తారమైన ధనధాన్యాలు కలిగినటువంటి వ్యక్తి ఒక గుడారవాసిగా ఉండడం ఏంటి? మనకే ఉంటే ఏం చేసి ఉండేవాళ్ళం చెప్పండి? చక్కటి రాజభవనం కట్టుకొని, ప్రతి రూములో ఒకవేళ సెంట్రల్ ఏసీ పెట్టుకొని, ఎండాకాలంలో అస్సలు బయటకు వచ్చేవాళ్ళమా? గుడారపు వాకిట్ను, అది కూడా ఎండవేళ కూర్చున్నాడు. వెర్రివాడు కాదండి. అబ్రహాముని అడిగితే చెప్తాడు, ఏం అబ్రహాము, ఏంటి ఇంత పిచ్చి నీకు? ఇంత ఐశ్వర్యాన్ని కలిగి ఉండి ఇంత దౌర్భాగ్యమైన స్థితి ఏంటి నీకు అని అడిగితే అబ్రహాం ఇచ్చేటువంటి సమాధానం ఏంటండి? పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను, అది కనపడతా ఉంది నాకు. అందుకే హెబ్రీ 11 మనం చదువుతాం. 8, 9, 10 మనకు వరుసగా రాయబడింది. తాను పిలువబడినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియక బయలువెళ్ళాడు. దేవుడు స్వాస్థ్యంగా ఇస్తాను అని చెప్పినటువంటి కనాను దేశానికి వచ్చాడు. ఇదే కదా దేవుడు నాకు ఇస్తాడన్న స్వాస్థ్యమని అక్కడ ఏదో స్థిర నివాసాన్ని ఏర్పరచుకోకుండా అక్కడ కూడా గుడారవాసిగా జీవించాడు. కారణం ఏంటి అనంటే పునాదులు కలిగిన ఆ పట్టణాన్ని చూడగలిగాడు. అబ్రహాముని అడిగితే ఏమంటాడంటే, నేను యాత్రికుడను పరదేశిని. మరి ఈ లోకం సంగతి ఏంటనంటే, ఈ లోకం నాది కాదండి, టెంపరీగా జీవిస్తున్నాను, తాత్కాలిక వాసిని, నేను ఒక యాత్రికుడిని. అది తన అభిప్రాయం. అదే మోషే విషయానికి వస్తే, మోషేని గురించి రాయబడిన మాట ఏంటి? ఐగుప్తులో సకల విద్యలను అభ్యసించి మాటలందు కార్యాలయందు నేర్పరైనటువంటి వాడు, ఫరో తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించడానికి అర్హుడైనటువంటి వాడు. తాను తీసుకున్న తీర్మానం ఏంటి, తాను చెప్తున్నటువంటి మాట ఏంటి? తను అడిగితే, ఏంటి మోషే పారిపోయి వచ్చావు ఐగుప్తు నుంచి, ఏం నీ ఉద్దేశం అని అడిగితే తాను చెప్పేది, అది అల్పకాలపు పాప భోగము, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు. కారణం ఏంటి? ప్రతిఫలంగా కలగబో బహుమానం ఉంది అతడు దృష్టి ఉంచాడు. మనోనేత్రాలు వెలిగించబడ్డాయా? ఏం కనపడుతుంది మనకు? హెబ్రీ 11:13 మనం చదువుతాం కదా, వారు దూరము నుండి చూచి వందనం చేసి
తాము భూమి మీద పరదేశులమని ఒప్పుకొని మృతి పొందినారు. అందుకే 38వ వచనంలో చెప్తాడు, ఫిబ్రవరి 11:38, ఇట్టి వారికి ఈ లోకము యోగ్యమైంది కాదు. ఎట్టి వారికి? కళ్ళు తెరవబడిన వారికి, విశ్వాస వీరులకు, అదృశ్యమైనటువంటి వాటిని చూచే నేత్రాలు కలిగినటువంటి వారికి ఈ లోకం యోగ్యమైందిగా కనపడడం లేదు. ఇది నా యథార్థంగా మన జీవితాలని పరిశీలించుకుంటే ఏ రాజ్యం కనపడుతుంది నీకు? లోకరాజ్యాలు, వాటి మహిమ మనము చూడాలనుకున్నా, చూడవద్దు అనుకున్నా మన కళ్ళకు కనపడతాయి. అపవాది మనల్ని తప్పుగా చూపిస్తాడు. కానీ దేవుని రాజ్యం యొక్క మహిమ చూడగలుగుతున్నావా? మనోనేత్రాలు వెలిగించబడ్డాయా? అట్లాగైతే నీ జీవితం తప్పకుండా రూపాంతరపరచబడాలి కదా, మార్పు రావాలి కదా. లోక విషయంలో నీ అభిప్రాయం ఏంటి? వారికేమో యోగ్యమైంది కాదు, మనకు యోగ్యమైందా? నీ రాజ్యం వచ్చునుగాక అని ధైర్యంగా ప్రార్థన చేయగలవా? మనం చాలామంది ఏమంటామంటే, ప్రభా కొంచెం ఆలస్యం చేయరాదా? ఇప్పుడిప్పుడే కొంచెం ఒక స్థాయికి వచ్చాను, అనుభవిస్తున్నాను, ఇప్పుడే నాకు ప్రమోషన్ వచ్చింది, కొన్నాళ్ళన్నా ఉద్యోగం చేయని, కొత్తగా పెళ్లి చేసుకున్నాను, కొంతకాలం ఆగరాదా? లోకరాజ్యం లేక మహిమ మన మీద ప్రభావితం చూపిస్తుందా, లేక దేవుని రాజ్యాన్ని మనం చూడగలుగుతున్నామా? అది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతో. కనుక ఆ రాజ్యాన్ని మనం ఆశించాలి అని అంటే, ఆ రాజ్యం యొక్క మహిమ, దాని యొక్క ప్రభావం, దాని యొక్క ప్రశస్తత నీకు తెలియాలి. నువ్వు దాన్ని చూడగలగాలి. అప్పుడు మాత్రమే దాన్ని ఆశించే దాని కొరకైన అపేక్ష నీ జీవితంలో మొదలవుతుంది. ఆశ మాత్రమే కాదు, రెండవదిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దాని కొరకైన ఆతురత కూడా మొదలవుతుంది. మనలో దాని కొరకైన ఆతురత మొదలవుతుంది. ఎప్పుడెప్పుడు వెళ్దామా అన్న ఆతురత మొదలవుతుంది. ఈ ఆతురత కలిగినటువంటి వారిలో కనపడే సుగుణం ఏంటంటే, వాళ్ళు తమను తాము సిద్ధపరచుకుంటారు. గొర్రె పిల్ల యొక్క వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకున్నది. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్తా ఉన్నారు. పెళ్లి కుమార్తె అంటే సిద్ధపడినది అని అర్థం. సిద్ధపరుచుకుంటున్న వ్యక్తులు, సిద్ధంగా ఉండేటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ ధైర్యం ఉంటుంది. ప్రభు అయిన యేసు రమ్ము, నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థన చేసేటువంటి ఆ ధైర్యం వారికి మాత్రమే ఉంటుంది. కనుక మొదటిగా మన మనోనేత్రాలు వెలిగించబడి దేవుని రాజ్యం యొక్క మహిమను చూడగలిగిన వ్యక్తులుగా ఉండాలి. అప్పుడే నీలో ఆ డిజైర్ వస్తుంది, ఆశ వస్తుంది, దాని కొరకైన అపేక్ష కలుగుతుంది. రెండవది, ఆ అపేక్ష కలిగిన తర్వాత ఉన్న పాటున మనం వెళ్ళలేము. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు అంటే దాని అర్థం ఏంటంటే, శరీర సంబంధులైనటువంటి వారు, శరీరానుసారంగా నడుచుకునేటువంటి వారు ఆ రాజ్యంలోనికి వెళ్ళలేరు. మనం మార్పు చెందాలి, నూతనపరచబడాలి, ఆత్మీయతలోనికి మనం రావాలి. దీని కొరకైనటువంటి సిద్ధపాటు మనకెంత అవసరం. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్మని చెప్తున్నారు. భార్య తను తాను సిద్ధపరచుకున్నది. భార్య అని చెప్తున్నప్పుడు భార్య యొక్క స్థానంలోనికి రాకమునుపు ముందు ఒక 2 మెట్లు ఉన్నాయి కదండి. ఆ 2 మెట్లు ఏంటి? మొదటిది కన్యక, ఆ తర్వాత పెళ్లి కుమార్తె, ఆ తర్వాత భార్య. దేవుని రాజ్యంలో, ఆయన మహిమలో ఎవరు ఆయనతో పాటు సంతోషిస్తారు, ఆనందిస్తారు అని అంటే తన భార్య. ఆ భార్య స్థానంలోనికి మనం రాకమునుపు ఈ పై మెట్ల గుండా మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. మొదటిగా కన్యక.
కన్యక అనేటువంటి ఆ స్థితి దేవునితో మనము ప్రధానం చేయబడిన స్థితిని గురించి మాట్లాడుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతాం. అపోస్తలుడైన పౌలు చెప్తూ అంటాడు, పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషునికి నేను మిమ్మును ప్రదానం చేస్తిని. ఇది మొదట మనం నిశ్చయపరచుకోవాలి. వాస్తవానికి మనం పవిత్రురాలైన కన్యకలమా? ఒకప్పుడు మన స్థితి అదే. ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం నుండి చెప్తాడు, నీ జనన విధానం నాకు తెలుసు, మీ నాన్నెవరో తెలుసు, మీ అమ్మ ఎవరో తెలుసు, నీ జాతి ఏదో నాకు తెలుసు, ఎలా పుట్టావో నాకు తెలుసు, నువ్వు పుట్టిన దినాన నీ నాభిసూత్రం కోయబడలేదు, నీకెవరు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి, రక్తంలో పొరులు చూడ అసహ్యంగా ఉంటివి, నీ మీద జాలిపడినవాడు కూడా ఒకడు లేకపోయాడు. అటువంటి పరిస్థితుల్లో నేను నిన్ను చూశాను, జాలిపడ్డాను, చచ్చిపోతున్న నిన్ను చూచి బ్రతుకు అని చెప్పాను. ఆ తర్వాతనే మనం చదువుతాం, తనకు వయసు వచ్చిన తర్వాత దేవుడు తనతో ప్రదానం చేసుకొని తను పెళ్లి చేసుకున్నట్టుగా మనం చదువుతాం. అపవిత్రమైన స్థితిలో, కన్యక అని పిలువబడ్డానికి ఏమాత్రం అర్హత లేనటువంటి స్థితిలో, భయంకరమైన పాపంలో ఉన్నటువంటి మన కొరకు మనల్ని పవిత్రురాలైన కన్యకనిగా చేయడానికి ఆ ప్రభు చెల్లించిన క్రయం బహు గొప్పది. మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి తన ప్రాణాన్ని బలిగా ఉంచాడు. రోమా 3వ అధ్యాయం 25వ వచనం, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకు లేపబడ్డాడు. నీతిమంతులుగా తీర్చబడుట అంటే అర్థం ఏంటి చెప్పండి? ఒక మాటలో చెప్పుకోవాలంటే ప్రస్తుతము మన అంశాన్ని బట్టి కన్యక అని అర్థం, అంటే ఏ లోపము లేనిది అని అర్థం. దేవుడు మనల్ని కేవలం మన పాపాలని క్షమించడం మాత్రమే కాదు, మన రికార్డును కూడా తుడిచేశాడు. ఉదయకాలం మనం విన్నట్టు మన రుణపత్రాన్ని మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను కూడా తుడిచివేశాడు, మనకు అడ్డం లేకుండా ఎత్తేశాడు, మనల్ని నీతిమంతులుగా కన్యకలుగా చేశాడు, చేసి మనతో ప్రదానం చేసుకున్నాడు. ఒక దినాన నేను నిన్ను వివాహం చేసుకుంటాను అన్న దానికి రుజువుగా ఆయన మనతో ప్రదానం చేసుకున్నాడు. ప్రదానం చేసుకున్నప్పుడు 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఆయన బయలుపరిచాడు. చూడండి, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19-20 వచనాలు. 19-20 వచనాలు. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చడం వలన, దయాదాక్షిణ్యములు చూపటం వలనను నిన్ను ప్రదానం చేసుకొందును. మొట్టమొదటిగా ఆయన మనతో ప్రదానం చేసుకుంటున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, రీజన్ ఏంటో చెప్తున్నాడు. ఎందుకొరకు ప్రదానం చేసుకుంటున్నాను అని అంటే, నీవు నిత్యము నాకుండునట్లుగా. ఇది మనకేం జ్ఞాపకం చేస్తుంది అంటే, మన ప్రభుతో మనకున్న ఇటర్నల్ రిలేషన్షిప్, నిత్యమైన బాంధవ్యాన్ని గురించి మాట్లాడుతుంది. ఒక పురుషుడు ఒక స్త్రీని ప్రదానం చేసుకొని వివాహం చేసుకుంటే వారి బాంధవ్యం మరణం వరకు మాత్రమే. అందుకే ప్రమాణాలు చేయించేటప్పుడు మేము ఈ మాటలు చెప్పిస్తాం, మరణ పర్యంతం నేను నిన్ను ఎడబాయకుండా ఉంటానని. కానీ మన ప్రభుకు మరణం లేదు, మనకు కూడా మరణం ఉండదు. అందుచేత ప్రభుతో మనకు ఏర్పడేటువంటి బాంధవ్యం అనేది ఇట్ ఈస్ ఇటర్నల్, శాశ్వతమైనది. నువ్వు నిత్యము నాకుండున్నట్లుగా. ఇక్కడ ఒక మాట వాడాడు, ఏమన్నాడు చెప్పండి? నీతిని బట్టి తీర్పు తీర్చడం వలనను, దయాదాక్షిణ్యములు చూపటం వలన నిన్ను ప్రదానం చేసుకుంటాను. నీతిని బట్టి ఆయన ఒకవేళ మనకు తీర్పు తీరిస్తే మనం ఫిట్ అవుతామండి ఆయన మనతో ప్రదానం చేసుకోవటానికి? దేవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నిలవగలడు నీ ఎదుట?
ఆయన తన నీతిని బట్టి మనల్ని పరీక్షిస్తే మనం ఒక్కడం పనికిరాము. ఎందుకు? రోమా 3:11 ప్రకారంగా నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. గ్రహించువాడెవడును లేడు, దేవుని వెతుకువాడెవడు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారేరి. అందుచేత తన నీతిని బట్టి తీర్పు తీరిస్తే మనం ఎవరూ పనికిరాం కనుక రెండో మాట అంటున్నాడు, దయాదాక్షిణ్యములు చూపటం వలన. నాకు తెలుసు నువ్వు అన్ఫిట్ అవుతావని, నువ్వు పనికిరాని వాడవని, అందుచేత నీ మీద దయాదాక్షిణ్యాలు చూపుతున్నాను. ఏంటి దయాదాక్షిణ్యాలు చూపడం అని అంటే, నీ తీర్పు నేను తీసుకుంటాను. నిన్ను ఒకవేళ నేను తీర్పు తీరిస్తే నిన్ను నేను కఠినంగా శిక్షించాల్సిందే. ఆ తీర్పు నేను తీసుకుంటాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, అతడు అన్యాయపు తీర్పు నొందిన వాడై కొనిపోబడ్డాడు. అన్యాయపు తీర్పు. వాస్తవానికి ఆయన శిక్షించబడ్డానికి అర్హుడు కాదు, అన్యాయంగా శిక్షించబడుతున్నాడు. కారణం ఏంటి అంటే, నీ స్థానం నా స్థానం ఆయన తీసుకున్నాడు. అందుకే 5వ వచనంలో చదువుతాం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి అతడు నలుగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. మనం కన్యకగా చేయబడుతున్నాం, నిష్కళంకురాలైనటువంటి కన్యకగా, నిరపరాధి అయినటువంటి కన్యకగా ఆయన దృష్టికి మనం చేయబడుతున్నాం. ఎప్పుడు అంటే మన శిక్ష ఆయన తీసుకున్న కారణాన, మన తీర్పు ఆయన తీసుకున్న కారణాన, ఆయన దయాదాక్షిణ్యాన్ని మన మీద చూపిన కారణం చేత, ఆయన కృప చేత ఇది మనం రక్షించబడి కన్యకగా చేయబడుతుంది. హోషేయ 2వ అధ్యాయం 20వ వచనం అందరికీ కలిసి అవుతాం. హోషేయ 2వ అధ్యాయం 20వ వచనం, నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి ప్రదానం చేసుకుందును. ప్రదానం చేసుకోవటంలో ఉన్న రెండవ ఉద్దేశం చెప్తున్నాడు ఆయన. నిత్యం నువ్వు నాకు ఉండడం మాత్రమే కాదు, రెండవది నీవు యెహోవాను ఎరుగునట్లు. నిజంగా ప్రదానం చేయబడినటువంటి కన్యకు ఉండాల్సినటువంటి బాధ్యత ఏంటి చెప్పండి? ఎవరిని ఎరగాల? ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నావో ఆయన ఎరగాల. ఆయన మనస్తత్వం ఏంటో తెలుసుకోవాలి, ఆయన ఎట్టివాడో తెలుసుకోవాలి, ఆయన అయిష్టాలు ఏంటో తెలుసుకోవాలి. లౌకికంగా మనకు మాత్రం ఈ ఛాన్స్ లేదు కదా. పాశ్చాత్య దేశాల్లో అయితే వాళ్ళు ముందు కలిసి తిరుగుతారు, కొంతకాలం తిరిగి నీ సంగతి నాకు, నా సంగతి నీకు బాగా అర్థమైంది, కలిసి మనం ఉండొచ్చు అని అనుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. మన దేశంలో అది లేదుగా. కానీ మన ప్రభుత్వం మాత్రం ఉందండి. ఆయనతో మనం వివాహం చేసుకోక పూర్వం ఆయనతో కలిసి తిరగాల, ఆయన నెరగడం ప్రారంభించాలా, ఆయన ఇష్టాలు తెలుసుకోవాలి, ఆయన మనస్తత్వం ఏంటో అర్థం కావాలి. అప్పుడే నిత్యరాజ్యంలో మహిమలో ఆ పరమ వివాహంలో ఆయనతో జతపరచబడినప్పుడు సంతోషంతో ఆయనతో కూడా కలిసి కాపురం చేయగలుగుతాం. కనుక ప్రదానం చేయబడినటువంటి కన్యకు ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే, నా బాంధవ్యం ఇటర్నల్ రిలేషన్షిప్, దేవునితో నిత్యమైన బంధం అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్క్లూజివ్గా నేను ఆయన కొరకే అన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. అదే పౌలు రాస్తూ అంటున్నాడు, ఒక్కడే అయిన పురుషునికి అనగా క్రీస్తుకు నేను మిమ్మల్ని ప్రదానం చేశాను. మీ మనసు ఎక్కడ చెరుపుకుంటారో, వేరే వాళ్ళ మీద మనసు పెట్టుకుంటారేమో, ఆయన మీద నుండి మనసు పాడు చేసుకుంటారేమో, సర్పం తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులు కూడా చెరిపేస్తుందేమో అన్నటువంటి భయం నాకుంది. నీ మనసంతా ఆయన మీద ఉండాలి, ఆయననే నీ భర్త, ఆయనతోనే నీ సహవాసం, ఆయనతోనే నువ్వు కాపురం చేయాలి అన్నటువంటి దృక్పథంలో బ్రతకాలి. రెండోది ఆయనని ఎరగడం ప్రారంభించాలి. ఎంత తెలుసు నీకు ఆయనను గురించి? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని అడిగితే ఏమన్నా చెప్తామా? ఒక మాట అయినా వస్తుందా? నా ప్రియుడు ఇలాంటి వాడండి, అలాంటి వాడండి, ఆయన రత్నవర్ణుడు, ఆయన ధవలవర్ణుడు, 10,000లో నేను ఆయనను గుర్తించవచ్చు, ఆయన వెంట్రుకలు ఇలా ఉంటాయి, ఆయన చంపలు ఇలా ఉంటాయి, ఆయన పలువరుస ఇలా ఉంటుంది, ఆయన ఉదరం ఇలా ఉంటుంది, ఆయన తొడలు ఇలా ఉంటాయి, ఆయన ఇలా నడుస్తాడు. ఎంత చక్కగా వర్ణించిందండి, టాప్ టు బాటమ్ ఆ ప్రభుని గురించి వర్ణించింది.
నువ్వు నిజంగా ప్రదానం చేయబడిన వ్యక్తివైతే, ఆ ప్రభు రాకడ కొరకు ఆశించే వ్యక్తివైతే, ప్రభు అయిన యేసు రమ్ము అని పిలిచేటువంటి ఆధిక్యతలోనికి నువ్వు రావాలనంటే, ప్రభు చేత ప్రదానం చేయబడినటువంటి కన్యకగా నీ పవిత్రమైన జీవితాన్ని కాపాడుకుంటూ రావాలి. మరి ఎవరి మీద నీ దృష్టి పోకుండా ప్రభు మీదనే నీ దృష్టి ఉంచి, ఆయనను ఎరిగేటువంటి విషయంలో నీ సమయాన్ని నువ్వు వెచ్చించే వ్యక్తిగా ఉండాలి. ఆయనను తెలుసుకోవాలన్నటువంటి ఆశ నీలో అధికంగా ఉండాలి. రెండవది, ఆ రీతిగా మనం ప్రదానం చేయబడిన తర్వాత పెళ్లి కుమార్తెగా మనం చేయబడతాం. పెళ్లి కుమార్తెగా చేయబడతాం. పెళ్లి కుమార్తెగా చేయబడిన తర్వాత మన మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు కలిసి చదువుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వాళ్ళని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ఒకవేళ పెళ్లి కుమార్తెలమైతే మన విషయంలో ఆయన బాధ్యత ఏంటి చెప్పండి? ఆయన ప్రేమకు మనం నోచుకోవాలి. ఆయన ప్రేమకు నోచుకోవాలంటే 24వ వచనంలో చెప్పాడు, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడాలన్న. భార్యలు కూడా తమ పురుషులకు లోబడాలి. అంటే మన ప్రభువుకు మనం లోబడుట. ఏ విషయంలో లోబడాలి అనంటే, ఆయన మన జీవితంలో చేసే కార్యాలకు మనం అనుమతి ఇవ్వాలి. అది కళంకమైనను ముడత అయినను అట్టి మరిది ఏదైనాను లేక పవిత్రమైనదిగా తన ఎదుట నిలబెట్టుకోవాలి. అందుకొరకు ఆయన ఏం చేస్తున్నాడు? వాక్యం అనే ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరుస్తున్నాడు. కళంకము, డాట్స్, మచ్చ, ఇవి వెలపల నుండి మనకు కలిగేటువంటి అపవిత్రతగా పోల్చవచ్చు. ముఖం మీద మచ్చలు దేని బట్టి వస్తాయి? ఏ గాయాలని బట్టో లేక ఇంకేదైనా వ్యాధిని బట్టో మచ్చలు మనకు వస్తాయి. ముడతలు దేన్ని బట్టి వస్తాయి? ముడతలు దేన్ని బట్టి? ముడతలు లోపల నుంచి వచ్చేదాన్ని బట్టి కదా. అంటే మన వయసును బట్టి మన ముఖం మీద ముడతలు వస్తాయి కదా. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది చెప్పండి? ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సిన్స్. డాట్స్ ఏమో ఎక్స్టర్నల్ సిన్స్ గాను, ఈ ముడతలేమో ఇంటర్నల్ సిన్స్గా మనం చెప్పుకోవచ్చు. సో దేవుడు ఇప్పుడు మనల్ని పరిశుద్ధపరిచే ప్రక్రియలో మహిమ కలిగినటువంటి వధువుగా తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని ఆ ప్రభు కోరుతా ఉన్నాడు. అలా సిద్ధపరిచేటువంటి ప్రక్రియలో ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? మనల్ని శుద్ధిపరచడానికి తను తాను అప్పగించుకుంటున్నాడు. ఇక్కడ 2 విషయాలు మనం చూడవచ్చు. అప్పగించుకొనుట అనేటువంటి మాట చాలా లోతైనటువంటి పదం. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక వేరే పని ఏం లేదు ఆయనకు, ఆ పనే అని. హీ హ్యాస్ కమిటెడ్ హిస్ లైఫ్. తన జీవితాన్ని మన కొరకు అప్పగించాడు. మొదటిగా మనల్ని శుద్ధీకరించడానికి తను సమర్పణ చేసుకున్నాడు. తన ప్రాణం అర్పించాడు. తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు. పవిత్రురాలైన కన్యకగా చేయడానికి తన జీవితాన్ని అర్పించుకున్నాడు. ఇప్పుడు మళ్ళా తను కమిట్ చేసుకుంటున్నాడు. దేనికి అనంటే, కళంకమైన ముడతైన అట్టిది మరి ఏదైనాను లేక మహిమగల సంఘంగా ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని మన కొరకు ఆయన 24 hours అదే పనిగా పనిచేస్తాం. తండ్రి కుడి పార్శ్వము నుండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నిరంతరం మనల్ని శుద్ధిపరిచేటువంటి ప్రక్రియ గుండా ఆయన వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు మన ఒబీడియన్స్ దేనికి? ఏ విషయంలో విధేయత చూపించాలి అంటే, నిన్ను కడగడానికి అనుమతించాలి కదా. పిల్లలకి స్నానం చేయిద్దామంటే అస్సలు ఇష్టపడరు, పారిపోతూ ఉంటారు. బలవంతంగా లాక్కొచ్చి
రుద్ది చేపిస్తాం. వాడు ఏడుస్తున్నా గీ పెడతా ఉన్నా వాడికి చేపించిన తర్వాత హాయిగా అనిపిస్తుంది, కానీ చేసుకునే ముందు మాత్రం అస్సలు ఒప్పుకోరు కదా. ఇప్పుడు నిజంగా మనము ఆయన కొరకు సిద్ధపడుతున్నాము అన్నదానికి రుజువు ఏంటి అని అంటే, ప్రభు చేత సిద్ధపరచబడేదానికి మన విధేయత చూపించాలి. ప్రభా నన్ను కడుగు, ప్రభా నన్ను శుద్ధి చేయి, ప్రభా నన్ను పవిత్రపరచు, నన్ను పరీక్షించుము, నన్ను పరిశీలించుము, నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందున్నదేమో చూడు, నన్ను నిత్య మార్గాన నడిపించు అని ఎంతసేపు దేవుని వాక్యానికి మనల్ని మనం అప్పగించుకోవడం నేర్చుకోవాలి. వాక్యం అనే ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచేయి. ఇది ఎందుకు దేవుని వాక్యం ఇంతసేపు ఇన్ని గంటలు వినాలి? కొంతమంది స్నానం చేసేవాళ్ళు మురుకోళ్ళు ఉంటారు, అటుపోయి బుడుంగమని బయటకు వచ్చేస్తూ ఉంటారు. అది చెవు తడవదు, ముక్కు తడవదు, కాళ్ళు సరిగ్గా తడవు, ఎలా స్నానం చేసేసానని అంటారు. మురికోళ్ళు. కొంతమంది పోతారు, రారు బయటికి, ట్యాంకులో వాటర్ అంతా అయిపోతూ ఉంటుంది కదా. ఎంత శుభ్రంగా స్నానం చేస్తారు. మంచిదే, భౌతికమైన శరీరాన్ని కడుక్కోవటానికి అంత టైం వెచ్చిస్తావు, అంత నీట్గా ఉండాలని తలస్తావు, శుభ్రంగా స్నానం చేస్తావు. వాక్యంతో స్నానం చేసి ఎంతకాలం అయిందండి? ఎన్ని రోజులకు ఒకసారి చేస్తామో స్నానం కదా. అందుకే ఆదివారం వస్తే మాకు తోమి కష్టపడాల్సి వస్తుంది. ఏమి పాస్టర్ వదిలిపెట్టేటట్టు లేడు, నేను శుభ్రంగా తిన్నట్టున్నాడు, ఎప్పుడు వదిలిపెడతాడా అన్న భావనలో ఉంటాను. దేవుని వాక్యం మనల్ని ఛేదించేది, దేవుని వాక్యం మనల్ని శుద్ధి చేసేది, ఆ వాక్యమే మనల్ని పవిత్రపరిచేది. ఒకవేళ అది లేకపోతే మనం ఆయన రాజ్యం కొరకు సిద్ధపడలేము, ఆ మహిమ కొరకు సిద్ధపరచబడలేము, ఆ వధువు సంఘంలో మనం ఉండలేము. దాని కొరకు ఆయన సిద్ధపరచడానికి ఇదొక్క సాధనాన్ని ఇచ్చాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మనలో ఉన్నటువంటి బలహీనతలు, అంతరంగికంగా ఉన్న బలహీనతలు, బాహ్యంగా కనబడేటువంటి బలహీనతలను కూడా శుద్ధి చేస్తూ మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. ఆ ప్రక్రియకు మనం మన జీవితాల్ని అప్పగించుకోవడానికి మనం ఇష్టపడాలి. మనల్ని సిద్ధపరిచేటువంటి ఈ ప్రక్రియలో ఒకవైపు మనల్ని శుద్ధి చేయడం మాత్రమే కాక ఆయన ఏం చేస్తున్నాడంట, ఆయన మనల్ని సంరక్షకుడుగా, పోషకుడుగా కూడా ఉంటున్నాడు. మన ఎడల చూపించేటువంటి ప్రేమ చూడండి. అమ్మారు చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 29-30 వచనాలు. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడనూ లేడు కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకును. మనం క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. హీ సాటిస్ఫైస్ అస్. ఆయన మనల్ని సంతృప్తిపరిచే దేవుడు. పోషిస్తాడు, కడుగుతాడు, నింపుతాడు, కడుగుతాడు, నింపుతాడు. దేవుని వాక్యం చేత కడగబడతాం, దేవుని వాక్యం చేతనే పోషించబడతాం కూడా. దేవుని వాక్యం చేత ఎందుకు ప్రభు మనల్ని పోషించాలి, ఎందుకు మనల్ని సంరక్షించాలి అనంటే సంతృప్తిగా ఉండడానికి. మనం కానీ సంతృప్తిగా ఉండకపోతే సంతృప్తి కొరకు బయట ఎత్తుక్కుంటాం, అది ఆయనకి తెలుసు. పిల్లలకి మీరు టయానికి తిండి పెట్టకపోతే ఏమి ఎత్తుక్కుంటారు చెప్పండి? ఏ కురుకురు కొరకు, ఇటాటి వాటి కొరకు ఆశపడతా ఉంటారు. కడుపు నిండా వాళ్ళకి మీరు పెట్టండి, వాటి మీద ధ్యాస ఉండదు. ఎందుకు లోకం వైపు మన దృష్టి మళ్ళుతుంది? మనకున్న అసంతృప్తితో కూడినటువంటి జీవితం, ప్రభు చేత పోషించబడుతున్నటువంటి స్థితి లేదు. రాత్రి జాములందు నా పడకల మీద నిన్ను గూర్చి నేను ధ్యానించినప్పుడు ప్రభు మెదడు దొరికినట్టుగా సంతోషం కలుగుతుంది, అంతా సాటిస్ఫాక్షన్ కలుగుతుంది నాకు. అంచేత వేరే వాటి మీద నా మనసు పోవడం లేదు, వేరే వాటి చేత తృప్తి పడాలన్న ఆశ నాకు రావటం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను సాటిస్ఫై అయి ఉన్నాను, నీ చేత పోషించబడతా ఉన్నాను.
నీ సంరక్షణలో నేనున్నాను. సిద్ధపరచబడేటువంటి ప్రక్రియలో నువ్వు ఆయనకు విధేయత చూపాలి. ఏ విషయంలో విధేయత చూపాలి అంటే నిన్ను కడిగే విషయంలో విధేయత చూపాలి, లోపరుచుకోవాలి, అప్పగించుకోవాలి. రెండవది, నిన్ను పోషించే విషయంలో నువ్వు ఆయనకి విధేయత చూపించాలి. ఏం కష్టమో ఆయన మనకు వండి కలిపి ముద్దలు నోట్లో పెడతానంటుంటే తినటానికి ఏం కష్టం చెప్పండి? కడుపు నిండా తినాలి, సంతృప్తిగా తినాలి. ఆయన సన్నిధిలో సంతృప్తిగా మనం ఉండగలగాలి. నీ మందిర సంతృప్తి చేత, నీ మందిర సమృద్ధి చేత నీ వారిని తృప్తిపరచున్నావు. నీ ఆనంద ప్రవాహంలోని నీ వారికి త్రాగించున్నావు. ఈ అనుభవం గుండా మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మనం సిద్ధపడేదానికి ఆస్కారం అనేది ఉంటుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకున్నది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకున్నది. మూడవదిగా ఆయన భార్య చేయాల్సిన పని ఏంటంట? తను తాను సిద్ధపరచుకోవాలి. సర్వసాధారణంగా పెళ్ళిళ్ళు జరిగితే పెళ్లి కూతుర్ని ఎవరు సిద్ధం చేస్తారు? ప్రతిరోజు ఆవిడే సిద్ధపడుద్ది, కానీ ఆ రోజు మాత్రం 30 మంది చేరుతారు ఆమె చుట్టూ సిద్ధం చేయడానికి. కానీ ఈ పెళ్ళికి ఎవ్వరూ రారు నిన్ను సిద్ధం చేయడానికి. నీకు నీవే సిద్ధం చేసుకోవాలి, నిన్ను నీవే సిద్ధం చేసుకోవాలి. ఎలా సిద్ధపరచుకుంటావు అని అంటే క్రిందికి వస్తే చెప్తున్నాడు ఎలా సిద్ధపరచుకుంటావు. 8వ వచనం. ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపునార బట్టలు ఆమెకి ఇవ్వబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మనల్ని మనం ఏ రీతిగా సిద్ధపరచుకోవాలి అంటే నీతి క్రియలు అనేటువంటి సన్నపునార బట్టలు ధరించిన వారమై సిద్ధపడాలి. నీ అలంకరణ నీ నీతి క్రియలే. అవే నీకు ఒకప్పుడు వస్త్రంగా ఉంటుంది, నీకు గౌరవం ఇచ్చే పెళ్లి వస్త్రంగా అది సిద్ధపడుతుంది. ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశమానమైన సన్నపునార వస్త్రాలు ఇవ్వబడ్డాయి, పరిశుద్ధుల నీతి క్రియలవి. నీతి క్రియలు విశ్వాసులమైనటువంటి మనల్ని మనం సిద్ధపరచుకునేటువంటి ప్రక్రియలో చేయాల్సిన పని ఏంటంటే నీతి క్రియలు జరిగించాలి. నీతి క్రియలంటే ఏ క్రియలండి అంటాం మేము. ఒక మామూలు చెప్పుకోవాలంటే నీతి క్రియలు అంటే విశ్వాసంతో కూడిన క్రియలే అని చెప్పాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. అంటే నువ్వు చేసే ప్రతి పనిలో ఏం కనపడాలి? ఫెయిత్ కనపడాలి, విశ్వాసం కనపడాలి. విశ్వాసం లేకుండా నువ్వు చేసే క్రియలన్నీ కూడా దేవుని దృష్టికి మృతమైన కార్యాలే. యాకోబు 2లో మనం చదువుతాం కదా, రెండూ కలవాలి కదా, విశ్వాసము క్రియ. నా క్రియలు ఉన్నాయి, విశ్వాసం లేదు అంటే లాభం లేదు, అది మృతమైందే. కనుక ఈ దినాన మనం చేసే ప్రతి పని కూడా విశ్వాసంతో కూడిందై ఉండాలి. మనం నిజంగా నీతిమంతులుగా తీర్చబడ్డామా? పవిత్రురాలనే కన్యకగా దేవుడు మనల్ని చేశాడా? ఆయన పెళ్లి కుమార్తెగా మనం సిద్ధపడుతూ ఉన్నామా? ఆయన చేత శుద్ధిపరచబడుతున్నామా? పోషించబడి సంరక్షించబడుతున్నామా? అలాగైతే నిశ్చయంగా నీ జీవితంలో నీతి కార్యాలు కనపడాలి. మళ్ళా చెప్పుకున్నాం కదా, విశ్వాసం అంటే అర్థం ఏంటి? విశ్వాసం అంటే అర్థం ఏంటి? అదృశ్యమైన వాటిని చూడగలిగే నేత్రాలు. అదృశ్యమైన వాటిని చూడగలిగే నేత్రాలు. ఇప్పుడు నువ్వు చేసే ప్రతి పని కూడా ఏ దృక్పథంతో చేయాలి? నువ్వు చేసే ప్రతి పనికి ఫలితం దృశ్యమైనదిగా ఉంటుందా, అదృశ్యమైనదిగా ఉంటుందా?
చెప్పేది అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఎవరికైనా సహాయం చేసామనుకోండి, ప్రతిఫలం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? థ్యాంక్ యూ బ్రదర్, నీ మేలు మర్చిపోలేను అంటే మనకు కడుపు నిండుద్ది. మనం వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా ఏం మాట్లాడకుండా జోలు పెట్టుకుని పోతున్నారు అనుకో, వీడోడు పనికి మాలోడు ఉన్నట్టున్నాడు, కనీసం మర్యాద కూడా తెలియదు. వీ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. అంటే ప్రతిఫలం ఎక్కడి నుంచి ఆశిస్తున్నాం? భౌతికంగానే ఆశిస్తున్నాం. అది నీతి కార్యం కాదు, గుర్తుపెట్టుకో. ప్రతిఫలం ఎవరి వల్ల వస్తుంది అంటే అదృశ్యుడైన దేవుని దగ్గర నుంచి వస్తుంది. ప్రతిఫలం అదృశ్యంగా ఉంది. ఇప్పుడు నీ కార్యాన్ని ఆ అదృశ్యమైనటువంటి బహుమానాన్ని చూచి చేయాలి. అట్లాంటప్పుడు మనమేం అభ్యంతరపడం. ఒకసారి నువ్వు చేసేటువంటి త్యాగం కానీ, సమర్పణ కానీ, ఇతరులకు మేలు కానీ, ఇతరులకు చేసే సహాయం కానీ, ఈజ్ ఇట్ అకార్డింగ్ టు యువర్ ఫెయిత్? విశ్వాస మూలమేందనా? ప్రతిఫలం దేవుని దగ్గర నుండి వస్తుంది నాకు అన్న దృక్పథంతో చేస్తున్నావా? లేక ఈ లోకంలోనే ప్రతిఫలాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అట్లాగైతే అది నీతి కార్యం కాదు, గుర్తుపెట్టుకో. ప్రతిదీ కూడా ప్రభు యొద్ద నుండి మనం పొందుతాము అన్నటువంటి దృక్పథంతో చేయాలి. ఫిబ్రవరి 11వ అధ్యాయంలో అందుకే వాళ్ళని గురించినటువంటి పట్టి రాశాడు కదా. వాళ్ళు చేసిన కార్యాలని గురించి రాశాడు. వాళ్ళని విశ్వాస వీరులు అని చెప్పాడు. కారణం ఏంటంటే ప్రతిఫలం ప్రభు యొద్ద నుండి వాళ్ళు ఆశించి చేశారు. లోకంలో ఏదో మేము పొందుతామన్న దృక్పథంతో చేయలేదు. కొన్ని విషయాలు మనం గమనిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జీవితాలు, వాళ్ళు చేసినటువంటి కార్యాలను గురించి గమనిస్తే 4వ వచనంలో మొట్టమొదటిగా హేబెల్ని గురించి రాయబడింది. అతడు విశ్వాసంతో దేవునికి బలి అర్పించినప్పుడు ఏది ఇచ్చాడండి? శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవునికి శ్రేష్టమైంది ఇచ్చినాడు అని అంటే అర్థం ఏంటి చెప్పండి? హేబెల్ యొక్క విశ్వాసం అది. ఏం విశ్వాసం? శ్రేష్టమైంది నాకు కాదు, ఎవరికి పోవాలి? దేవునికి పోవాలి. మనకున్న విశ్వాసం ఏంటి చెప్పండి? శ్రేష్టమైంది మనం పెట్టుకొని పనికి మాలింది దేవునికి ఇస్తాం. ఇది నాకు వద్దు అని అనుకున్నది దేవునికి ఇస్తాం. బ్రదర్, మా ఇంట్లో ఇది కొంచెం ఎక్స్ట్రాగా ఉంది, ఇబ్బందికరంగా ఉంది, మీరు తీసుకెళ్ళండి, మందిరానికి ఏమైనా పనికి వస్తుంది ఏమంటాను. హెబెల్ అర్పిస్తున్నప్పుడు అమ్మో ఇది శ్రేష్టమైనది నేను పోగొట్టుకుంటే ఎలాగా అన్నటువంటి భయం లేదు తనకు. కారణం ఏంటి అని అంటే దేవునికి ఇచ్చాను అంటే ప్రతిఫలం ఎక్కడి నుంచి వస్తుంది? నా ప్రభు దగ్గర నుంచి వస్తుంది అన్నట్టు. నీ కార్యం నీతితో కూడిన కార్యం అనంటే అది ఫెయిత్తో కూడిన కార్యం, విశ్వాసంతో కూడినటువంటి కార్యం. ఒకసారి మన జీవితాలను పరీక్షించుకుందాం. మనం చేసేటువంటి ఏ కార్యమైనా విశ్వాసంతో కూడిందేనా? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం నుండి, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకోండి. ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించే 10 మందిలో ఆరాడపడితిరి. మరొక విధంగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారులైతిరి. ఏలైనగా మీరు ఖైదులు ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనది అయిన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. వాళ్ళకున్న విశ్వాసం ఏంటి? దీనికంటే శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యము మాకుంది, ఇది పోగొట్టుకుంటే దేవుడు మాకు అది ఇస్తాడు అన్న ఫెయిత్తో వాళ్ళు తమ ఆస్తిని కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారు. అందుకే మీ ధైర్యంను విడిచిపెట్టకండి అని రాస్తున్నాడు. ధైర్యం అంటే మళ్ళీ అక్కడ ఫెయితే. విశ్వాసానికి మరొక పర్యాయ పదం ధైర్యం అంటే. అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడితిరి? భయము అల్ప విశ్వాసం, ధైర్యము విశ్వాసం, కాన్ఫిడెన్స్, ప్రభు మీద ఆధారపడ్డం, నా ప్రభు నాకు ఇస్తాడు అన్నటువంటి.
తర్వాత 5-6 వచనాల్లో హానోకును గురించి రాయబడిన మాట. హానోకు దేవునికి ఇష్టుడై ఉండెనని తీర్పు పొందినాడు. ఇంకా మామూలుగా చెప్పగలంటే హీ ప్లీజ్డ్ గాడ్, దేవుని సంతోషపరిచాడు. అందుకే 6వ వచనంలో చెప్తాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. హానోకు దేవునికి ఇష్టుడుగా ఉండినాడు అని అంటే హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. ఏ విషయంలో తనకు విశ్వాసం ఉంది అంటే హానోకు దేవునితో కూడా నడిచినవాడు. హీ వాక్డ్ విత్ హిమ్. ప్రభుతో కూడా నడుచుట. నేను చాలాసార్లు పెళ్ళిళ్ళలో కూడా చెప్తాను, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ప్రభుతో కూడా మనం నడవాలని అంటే ఆయనతో సమ్మతించాలి. ఆయనతో సమ్మతించాలంటే అర్థం ఏంటి? మనకున్న ఇష్టాలు పోగొట్టుకోవాలి. ప్రభు ఏదైనా చెప్తాడు అనుకో, నా బిడ్డ ఇలా చేద్దామంటే, ప్రభు ఎందుకో నాకు అలా చేయాలనిపించడం లేదు, ఇలా చేస్తే బాగుండు అని అనిపిస్తుంది అనకూడదు. సమ్మతించడం అంటే ఓకే లార్డ్ ప్రభు అలానా, అలాగైతే సరే అలాగే చేద్దాం అని చెప్పటం సమ్మతించడం అంటే. హానోకు తన ఇష్టాలు లేవా, తన కోరికలు లేవా, తన ఉద్దేశాలు లేవా, తనకు భార్య పిల్లలు లేరా, తనకు సంసారం లేదా, తన అవసరతలు లేవా? అన్నీ ఉన్నాయి. ఉండి కూడా దేవునితో నడిచినటువంటి వాడు. ఎందుకు నడిచాడు అనంటే తనకున్న విశ్వాసం నా ఇష్టాలే కంటే దేవుని చిత్తం నెరవేర్చడంలోనే ఆశీర్వాదం ఉంది, అది గుర్తించినవాడు. అంచేత దేవుని సంతోషపెట్టగలిగాడు. ఓ మాటలో చెప్పుకోవాలంటే నీ నీతి క్రియలు నీ దేవుని సంతోషపెట్టాలి. నీ నీతి క్రియలు దేవునికి శ్రేష్టమైనది ఇచ్చేటట్టుగా ఉండాలి. క్రిందికి వస్తే 7వ వచనంలో నోవాహుని గురించి రాయబడింది. నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి తాను విన్నప్పుడు దేవునికి భయపడ్డాడు. దేవుడు చెప్పినట్లుగా చేశాడు. నీతి క్రియల్లో కనబడే మరొక విషయం ఏంటంటే ఫియర్ ఆఫ్ గాడ్ అండ్ ఒబీడియన్స్. దేవునికి భయపడడం, దేవునికి విధేయత చూపడం. పాపం నోవాహు ఎన్నడూ వర్షాన్ని చూచినవాడు కాదు, వర్షం అంటే ఏంటో తెలియదు. ఇలా వస్తుంది అని అంటే నమ్మేశాడు అంతే. దేవునికి భయపడ్డాడు. ఇలా చేయాలి నువ్వు అనంటే ఏ మాత్రం ఎదురు చెప్పకుండా ఆ రీతిగా చేశాడు. మన నీతి క్రియల్లో కనపడే మరొక సుగుణం ఏంటంటే ఆయనకు భయపడి ఆయన చిత్తానుసారంగా చేయటం. ఆ రీతిగా మనం చూసుకుంటూ పోతే ఆ 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు తమ నీతి క్రియల్లో వారు కనపరిచిన సుగుణాలు ఎన్నో మనకు ప్రస్ఫుటంగా బయటపడతాయి. ఇస్సాకు, యాకోబు, యోసేపులు అనేటువంటి వారిని గురించి వ్రాయబడినప్పుడు వాళ్ళు భవిష్యత్తును ముందుగానే చూడగలిగారు. ఆ భవిష్యత్తును ముందుగానే చూచి తమ కుమారులు ఏ స్థితిలోకి రాగలుగుతారో, ఏ స్థితిలో ఉండగలుగుతారో, దేవుడు ఏ రీతిగా వారిని ఆశీర్వదించబోతున్నాడు అన్న సంగతి వారు గుర్తించిన వారే వాళ్ళని దీవించారు, ఆశీర్వదించారు. నా బిడ్డ నువ్వు ఇలా ఉండబోతున్నావు, నువ్వు ఇలా ఉండబోతున్నావు, ఇలా ఉండబోతున్నావు, దేవుడిని నీళ్ళు ఆశీర్వదిస్తబోతున్నాడు. విశ్వాస నేత్రాలతో చూడగలిగారు వాళ్ళు. దే కుడ్ బ్లెస్ దేర్ చిల్డ్రన్. వాళ్ళని ఆశీర్వదించగలిగారు. ఆ తర్వాత క్రిందికి వస్తే ఇంక వీళ్ళందరినీ గురించి ఏం చెప్పాలని నాకు సమయం సరిపోదు. విశ్వాసంతో రాజ్యాలను జయించారు, సింహపు నోళ్ళు మూశారు కదా, ఎన్ని రకాలైనటువంటి కార్యాలు వాళ్ళు చేశారు. ఆమె ధరించుకొనుటకు ప్రశస్తమైన సన్నపునార తెల్లని వస్త్రాలు అనుగ్రహించబడ్డాయి. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే మనం చేసే ఏ పనైనా, ఏ కార్యమైనా, ఏ సమర్పణైనా, ఏ త్యాగమైనా, ఇతరులకు చేసే ఏ మేలైనా, ఏ సహాయమైనా, ప్రభు నామాన్ని బట్టి చేసేటువంటి ఏ సమర్పణ అయినా, ఎంత త్యాగమైనా విశ్వాసంతో మిళితమైందేనా, లేక పేరు కొరకు, ప్రఖ్యాతి కొరకు, మనుషుల ప్రశంస కొరకు, మనుషుల చేత గొప్పగా చెప్పించబడే దాని కొరకు చేస్తున్నామా?
గుర్తుపెట్టుకో, ఇవన్నీ కూడా కాలిపోతాయి, ఇవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. అవి నీకు వస్త్రం కావు, అవి నీకు ఘనత కాదు. ఆ దినాన ఆ మహిమలో ప్రభుతో నువ్వు నిలిచుండేదానికి నీకు తీసుకొచ్చేటువంటి అర్హత కాదు. క్రియలు లేని విశ్వాసము మృతమైంది. కనుక నీ వ్యక్తిగతమైన జీవితంలో దీన్ని ఆలోచించుకోవాలి. ప్రభు అయిన యేసు రమ్ము అని మనం పిలవాలి అని అంటే ముందుగా ప్రభుతో ప్రదానం చేయబడినటువంటి కన్యకగా ఉండాలి, ప్రభువు చేత సిద్ధపరచబడుచున్నటువంటి వధువుగా ఉండాలి, ఆ తర్వాత మనల్ని మనం సిద్ధపరచుకునేటువంటి భార్యగా ఉండాలి. అట్లా ఉన్నప్పుడే ఆ పిలుపు మనం ఇవ్వగలం, ఆ ప్రార్థన మనం చేయగలం. ఆ మహిమను మనం చూసినప్పుడు, ప్రభు చేత మనం సిద్ధపడుతున్నప్పుడు నిశ్చయంగా ప్రభు ఆ రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరుస్తాడు. హేగే చేత సిద్ధపరచబడినటువంటి ఎస్తేరు ఎలాగైతే రాజు యొక్క అనుగ్రహాన్ని పొందిందో, ఆ రీతిగా పరిశుద్ధాత్మ చేత సిద్ధపరచబడుతున్నటువంటి మనం ఓ దినాన ప్రభు రాకడలో ధైర్యంగా ఆయన చేత అంగీకరించబడతాం, ఆ నిత్య రాజ్యంలో మహిమలో ప్రవేశిస్తాం. అయితే ఈ దినాన మన ప్రార్థన అదే ఉండాలి. నీ రాజ్యము వచ్చునుగాక, ప్రభు అయిన యేసు రమ్ము అని చెప్పగలిగే స్థితిలో ఉండాలి. గుర్తుపెట్టుకో, ఈ ప్రార్థనను హృదయపూర్వకంగా చేయాలి, చిలక పలుకులతో కాదు అని అంటే ఈ రెండు విషయాలు యథార్థమైనగా నీ జీవితంలో ఉండాలి. ఒకటి, ఆయన రాజ్య మహిమను చూచిన కనులుగా ఉండాలి, చూచే కనులుగా ఉండాలి. రెండవది, ఆ మహిమ కొరకుగా నీ జీవితాలను సిద్ధపరచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకున్నటువంటి జీవితాలుగా ఉండాలి. ఆ రీతిగా ఉంటే నిశ్చయంగా నువ్వు ధైర్యంగా ప్రార్థన చేయగలవు. ఆయన రాజ్యం వచ్చినప్పుడు ఆయన మహిమలో ఆయనతో కూడా ఉండగలవు. ప్రార్థన చేసుకో.